ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరందరూ చాలా బాగా పండగ జరిపేసుకుంటున్నారు. అండ్ అమ్మవారిని చాలా అందంగా డెకరేట్ చేసుకొని శ్రద్ధగా పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవాళ మార్నింగ్ అయితే నేను టిఫిన్ బాక్స్ ప్యాకింగ్తోనే స్టార్ట్ అయిపోయిందండి. సో ఆలుగడ్డ బఠానీ కూర చేసేస్తున్నాను, నార్మల్ మసాలా కూర. అండ్ దానికి కాంబినేషన్గా జీరా రైస్ అయితే చేస్తున్నాను. రోజు వేపుళ్ళు ఇవి అవి పెడుతూ ఉంటే వాళ్ళకి బోరింగ్ ఉంటుంది కదా. సో నేనైతే వీక్లీ ట్వైస్ అట్లా మసాలా కర్రీ లాంటిది ఏదైనా చేయటానికి ట్రై చేస్తాను. అండ్ జీరా రైస్ అన్నది ఇష్టం వచ్చిన వేరియేషన్స్ అయితే చేసుకోవచ్చండి. ద కాన్స్టెంట్ థింగ్ విల్ బీ జీరా, నెయ్యి అండ్ రైస్. దాని తర్వాత మసాలాలు మనం ఒక్కొక్కసారి బే లీఫ్ వేసుకోవచ్చు, బిర్యానీ పువ్వు వేయచ్చు, చెక్క లవంగాలతో చేయొచ్చు, ఒక్కొక్కసారి కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం సౌత్ ఇండియన్ టచ్ కూడా వేయచ్చు. సో జీరా రైస్ అన్నది ఇట్స్ టోటలీ అప్ టు యూ. అండ్ ఇక్కడ మసాలా కర్రీ మాత్రం నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి. ఇవాళ కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ వేసాను, అంతకు మించి ఇంకెక్కువ ఏమి వేయలేదు. గరం మసాలా కూడా వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. అండ్ జీరా రైస్ గోస్ వెరీ వెల్ విత్ దిస్ మసాలా కర్రీ. లేదా పూరీ చేయొచ్చు, కానీ నాకు పూరీ చేసే అంత టైం లేదు. సో సింపుల్గా రైస్ అయితే పెట్టేశాను. అండ్ జీరా రైస్ మాత్రం యాజ్ ఆల్వేస్ నేనైతే కుక్కర్లో పెట్టనండి. కుక్కర్లో పెడితే ఏంటి అంటే ఒకలాంటి టెక్స్చర్ వస్తుంది రైస్కి. అండ్ టేస్ట్ కూడా నాకు ఎందుకో డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుందండి. మరి అది నాకు అనిపిస్తుందో ఆర్ నిజంగానే ఆ టేస్ట్ అట్లా ఉంటుందో డిఫరెంట్గా కుక్కర్లో వండింది విడిగా వండింది నాకు తెలియదు. కానీ ఐ ఫీల్ ఎందుకో కొంచెం స్టార్చీగా అట్లా గూయిగా ఉంటుంది అనమాట రైస్. నాకు అస్సలు నచ్చదు. సో విడిగా ఏదైనా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్లో కుక్ చేసేస్తాను రైస్, అండ్ బాగా వస్తుంది. ఎస్, కాకపోతే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. కుక్కర్లో ఏంటంటే 5 minutesలో రైస్ కుక్ అయిపోయి రెడీగా అయిపోతుంది. ఇదేంటంటే కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది. కానీ మెల్లిగా టైం మేనేజ్ చేసేసుకుంటూ ఉంటే మాత్రం వీ కెన్ ఈజీలీ డూ ఇట్ అండి. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లం అనిపించదు నాకైతే. కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది. అకార్డింగ్లీ మనం ప్లాన్ చేసుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి. లైక్ నేను ఇప్పుడు కూర స్టార్ట్ చేసే ముందే ఫస్టే రైస్ సోక్ చేసేసి పెట్టుకున్నాను. సో రైస్ ప్రాపర్గా సోక్ అయిపోయినాక కుకింగ్ టైం విల్ బి లెస్. అండ్ హాట్ వాటర్ వేసుకుంటారండి కుక్ చేయడానికి దేన్నైనా. అప్పుడు మనకి కుకింగ్ ప్రాసెస్ అన్నది ఫాస్ట్ అయిపోతూ ఉంటుంది. కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకుంటాను. కర్రీకి కూడా నార్మల్ నీళ్లు పోసే బదులు హాట్ వాటర్ పోసి పెట్టండి, మీకు కుకింగ్ టైం అన్నది తగ్గుద్ది. మార్నింగ్ కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు ఇట్లాంటి స్మాల్ లిటిల్ టిప్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అండ్ ఇక్కడ కూర రెడీ అయిపోయింది. స్నాక్కి ఏమో నేను తనకి కొన్ని చెక్కలు ఉన్నాయి అన్నమాట, అవి పెట్టాను, అండ్ బెర్రీస్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. అంటే నా పర్సనల్ థింగ్, బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ షేరింగ్ విత్ యూ ఆల్. నాకు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనీ వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఆ మనీని మళ్ళీ యూట్యూబ్కి ఎక్విప్మెంట్ కొనటం ఇట్లాంటివి ఏవి చేయలేదండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే ఈ ట్రైపాడ్ కొనుక్కుందాం అనుకున్నాను. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బై ఇట్ విత్ మై ఓన్ మనీ. నాట్ దాట్ సమ్వన్ వుడ్ రెస్ట్రిక్ట్ మీ ఆర్ సంథింగ్, బట్ అదొక హై ఇస్తుంది కదా మనకి మనం ఎర్న్ చేసిన మనీతో మనం ఒకటి కొనుక్కున్నాము అంటే. సో ఈ ట్రైపాడ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు వచ్చిన డబ్బులతో నేను కొన్నానమాట. అండ్ ఇదేం ఫస్ట్ టైం శాలరీ కాదండి యూట్యూబ్ నుంచి. నాకు గుర్తుండి లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో వచ్చిందనమాట ఒక పేమెంట్. నాట్ గ్రేట్ అమౌంట్, బట్ మనం సంపాదించిన మనీ అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. దాంతో ఇది కొనుక్కునేసరికి నాకు ఈసారి అసలు ఎంత హై అంటే నేనేదో పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసి దిగాను అన్నంత ఫీలింగ్లో ఉన్నానన్నమాట. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ద స్మాల్ హ్యాపీనెస్ విత్ యూ. అండ్ లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో ఫస్ట్ శాలరీ వచ్చిందండి యూట్యూబ్ నుంచి. అండ్ నేను అది మాత్రం అమ్మవారికే ఇచ్చేసాను. సో మళ్ళీ వస్తే కానీ చాలా తక్కువ అమౌంట్ అండి, 10,000 లోపలే వచ్చేస్తాయి నాకు వచ్చే వ్యూస్కి. బట్ నేను ఎప్పుడు దాన్ని నా కోసం అయితే ఇంతవరకు ఖర్చు పెట్టుకోలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ థాట్ ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూట్యూబ్. అంటే వీడియోస్ తీసేటప్పుడు ఈ ట్రైపాడ్స్ ఇవన్నీ అవసరం అవుతుంది కదా.
నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ట్రైపాడ్స్ కానీ, బట్ దిస్ వన్ ఈజ్ వెరీ హ్యాండీ అనమాట బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి. సో ఇది ఆర్డర్ చేశాను అండ్ వచ్చింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ హ్యాపీ మూమెంట్ విత్ యూ ఆల్. అండ్ ఇంకా ఇవాళ ఫస్ట్ అయితే డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేద్దాము అనుకున్నానండి. సో అన్నీ తీసి పక్కనైతే పెట్టుకున్నాను. యాక్చువల్లీ మార్నింగ్ ఏంటి అంటే కొంచెం బ్రైట్గా ఉందన్నమాట. సో ఫస్ట్ ఏసీ క్విల్ట్ చాలా రోజులైందండి అది వాష్ చేసి, ఈ వానలకి ఆరదు అనేసి నేను వాష్ చేయట్లేదు. సో ఇవాళ కొంచెం బ్రైట్గా ఉండేసరికి ఫస్ట్ అది వేసేసాను. మార్నింగ్ ఇంకా బట్టలన్నీ ఆపేసి ఆ ఏసీ క్విల్ట్ అయితే వాష్కి పెట్టేశాను. అండ్ అది వాష్ అయ్యి వచ్చినాక సెకండ్ లాట్లో ఈ డోర్ మ్యాట్స్ కూడా వేసేద్దాం, కొంచెం అయినా ఆరుతాయి కదా అన్నట్టు ఒక ఆశతో ఇవాళ ప్లాన్ చేసుకున్నాను. బట్ అంతా దెబ్బైపోయిందండి. బికాస్ ఈ క్విల్ట్ ఇదంతా వాష్ చేసినాక సెకండ్ లాట్ డోర్ మ్యాట్స్ వేసిన వెంటనే మెషిన్ వాజ్ నాట్, అది ఫ్రంట్లో కదా నాది ఐఎఫ్బీది, ఆ డోరే లాక్ అవ్వట్లేదు. సో ఇంకా ఆ గోలలో పడిపోయి చాలా స్ట్రెస్ అనిపిస్తుందండి. ఒక చిన్న థింగ్ అంటే ఇంట్లో ఏదైనా ఒక పని చేయట్లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ పని చేయట్లేదు అంటే ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నాకు కొంచెం ఎక్కువే ఉంటుందండి. అండ్ వాషింగ్ మిషన్ అనేసరికి అసలు నాకైతే ఒక ఐ జస్ట్ ఫీల్ వెరీ యాంగ్షియస్ అనమాట. అమ్మో రేపు బట్టలు ఎలాగా వాష్ చేయాలి అని. ఎందుకంటే ఫస్టే వానలు పడుతూ ఉంటాయి, బట్టలు ఆరవు. సో ఎవ్రీడే వాష్ చేస్తేనే అవి ఏదో మేనేజ్ చేయగలుగుతున్నాను. అట్లాంటిది పైలప్ అయిపోయి అన్నీ ఒక్కసారి ఆరేయాలి అంటే ఇక్కడ నాకు అంత స్పేస్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అవన్నీ వాష్ చేసి ఎండకి ఎండే సీన్ కూడా ఉండదండి. ఇక్కడ వానలు పడుతూనే ఉంటాయి కదా కాన్స్టెంట్లీ. సో నాకు అది కొంచెం యాంగ్షియస్గా అనిపించింది. సో ఫైనలీ ఆ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకొని టెక్నీషియన్ వచ్చి అదంతా ఫిగర్ అవుట్ అయినాక చెప్పింది ఏంటి అంటే మదర్ బోర్డ్ పోయింది అని. సో ఇంకా ఆ రీప్లేస్మెంట్లు అవన్నీ జరుగుతూనే ఉన్నాయండి, బ్యాక్గ్రౌండ్లో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను కిచెన్లో ఈ మనీ ప్లాంట్ పెట్టుకుంటాను కదా, పెట్టుకున్న పాట్ అదంతా తీసి ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. అది క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ వీక్లీ వన్స్ అట్లా ఫిల్ చేసుకుంటే చాలండి, చక్కగా గ్రో అవుతుంది. ఈ కిచెన్లో ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ వస్తుంది కాబట్టి ప్లాంట్స్ ఏవి పెట్టినా బాగానే సర్వైవ్ అవుతున్నాయి. నాకు పూణే కిచెన్లో అసలు సన్లైట్ ఉండేది కాదండి. సో ఏ ప్లాంట్ పెట్టినా అస్సలు బతికేది కాదు కిచెన్లో మాత్రం, ఎందుకంటే దెర్ ఈజ్ నో డైరెక్ట్ సన్లైట్. కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం లేదు. మనీ ప్లాంట్ ఏది పెట్టినా కొంచెం అంటే వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకోవాలి. అండ్ వాటర్ ఎవాపరేట్ కూడా అయిపోతాయండి ఈ వేడికి. సో మార్చుకొని అది ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకుంటే మాత్రం చాలా బాగా గ్రోత్ అయితే అవుతుందండి మనీ ప్లాంట్. అండ్ మనీ ప్లాంట్ గ్రో అవ్వటానికి మీరు కొంచెం అనియన్ వాటర్ కూడా వేసేసారు అంటే అసలు ఆ గ్రోత్ ఈజ్ రియలీ గుడ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట మనీ ప్లాంట్కి. అండ్ నేను మొన్న చూపెట్టాను కదండి కొన్ని రోజుల బ్యాక్ తోటకూర సీడ్స్ వేసాను అని, అవి చక్కగా ఇట్లా వచ్చినాయండి, సాప్లింగ్స్ అన్నీ బయటకు వచ్చినాయి. సో తొందరలో అందరం ఇంట్లో ఉన్న రోజు దీన్ని కట్ చేసి కుక్ చేద్దాము అని అయితే అనుకుంటుండే నేను. అండ్ నాకు భలే హ్యాపీగా అనిపించిందండి ఇట్లాంటివి చూస్తూ ఉంటే. స్మాల్ లిటిల్ థింగ్సే కానీ ఎంత ఆనందాన్ని ఇస్తాయి కదా. అండ్ ఇదిగోండి ఈ క్విల్ట్ వేసాను, ఇది ఆరేసినాక ఆ డోర్ మ్యాట్స్ వేస్తే అప్పుడు తెలిసింది ఆ మదర్ బోర్డ్ పోయింది అనేసి. అండ్ ఇంకా టెక్నీషియన్ వచ్చి ఆ మదర్ బోర్డ్ తీసుకెళ్ళి రీప్లేస్ చేసి తీసుకొచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ 9 o'clock వరకు టెన్షన్లోనే ఉన్నానండి. అది ఫిక్స్ అవుతుందా అవ్వదా అంటే మనకు కంగారు వచ్చేస్తుంది కదా. అండ్ మార్చాలి అంటే మెషిన్ నాకు ఇక్కడ ఈ ఇంట్లో మార్చడం ఇష్టం లేదండి. ఎందుకంటే ఈ ఇంట్లో వాష్ ఏరియా ఏదైతే ఉందో అది ఎప్పుడైనా నేను చూపెడతాను, చాలా డేంజరస్ ప్లేస్ అనిపిస్తుందండి. నేను వెళ్ళి ఇంత నారో ప్యాసేజ్ అనమాట, అక్కడ అసలు మెషిన్ని కూర్చోపెట్టడమే చాలా కష్టం. బట్ అట్లాగే ఇచ్చారు వాళ్ళు వాష్ ఏరియా ఎందుకు మరి. సో ఆ ప్లేస్లో పెట్టి మళ్ళీ అక్కడ సైడ్కి ఒక విండో లాగా ఒక ఓపెన్ ఏరియా లాగా ఇచ్చారు. దానికి కొంచెం గ్రిల్ మెష్ వేసినా కూడా జల్లు కొట్టేస్తుంది అనమాట వాన పడేసరికి. అలా జల్లు కొట్టి మరి మాయిశ్చర్ అక్యూములేట్ అయిందో ఆ మదర్ బోర్డ్లో, లేకపోతే హ్యూమిడిటీకి కూడా వస్తుంది అన్నాడండి ఆ టెక్నీషియన్. అండ్ బాంబేలో ఆబ్వియస్లీ హై హ్యూమిడ్ లెవెల్స్ కదా ఇక్కడ, సో దానికి వచ్చిందేమో మాయిశ్చర్ లోపల, అందుకని పోయింది అన్నాడు. సో ఇప్పుడు నేను దాన్ని అయితే మార్చదలుచుకోలేదండి మెషిన్ని. ద రీజన్ బీయింగ్ ఈ వానాకాలం అంతా అక్కడ ఆ ప్లేసే ప్రాపర్గా లేదు. అండ్ ఆల్సో ఇట్స్
క్వైట్ ఓపెన్ అండి. సో ఇప్పుడు వచ్చే మెషిన్స్ అండ్ ఎస్పెషలీ ఇప్పుడు ఐఎఫ్బీలో వచ్చేవన్నీ ఎలక్ట్రానిక్ ప్యానలింగ్ అండ్ అవి ఇంకా డెలికేట్గా ఉన్నాయి. అండ్ ఇది నేను అన్న మాట కాదు, ఆ టెక్నీషియన్ నాతో చెప్పిన మాట. సో వాట్ హీ వాజ్ సేయింగ్ ఈజ్, ఈ మెషిన్ అంతా బాగుందమ్మా, ఇది ఇంకా 2-3 ఇయర్స్ ఈజీగా పనిచేస్తుంది మదర్ బోర్డ్ రీప్లేస్ చేస్తే. సో గో ఫర్ రీప్లేస్మెంట్. కానీ ఇప్పుడే మెషిన్ మార్చేసుకుంటాము అంటే యూ కెన్ చేంజ్ ఇట్, బట్ ఇప్పుడు వచ్చేవి ఇంకా డెలికేట్గా ఉన్నాయి, మల్టిపుల్ ఇష్యూస్ అయితే వస్తాయి మీకు ఇంత ఓపెన్ ఇట్లాంటి ప్లేస్లో పెడితే అన్నాడు. సో ఇంకా ధైర్యం చాలేదండి. సో ఐ థాట్ ఓకే రీప్లేస్ ద మదర్ బోర్డ్ అనేసి అదైతే ఇచ్చాను. అండ్ అది రీప్లేస్ అయ్యింది. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఇంకా ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ చూసేసరికి నాకైతే కొంచెం టెన్షన్ వచ్చింది. నేను ఫస్ట్ అయితే కాఫీ కలుపుకొని తాగేశాను. అదంతా అయినాక అండ్ కాసేపు కాఫీ తాగి కొంచెం కామ్ అయినాక దెన్ నా రెగ్యులర్ వర్క్లోకి అయితే వస్తాము. అంటే మనం ఒకటి డేని ఇలా ప్లాన్ చేసుకుంటాము అనుకుంటాము, కానీ సడన్గా సంథింగ్స్ పాపప్ అవుతూ ఉంటాయండి లైఫ్లో. అవి మన కంట్రోల్లోనూ ఉండవు. అట్లా అనేసి వాటి కోసం అనేసి మన డేని అంతా మెస్అప్ అయితే చేసుకోలేం కదా. సో ఇంకా కాఫీ తాగినా కొంచెం రిఫ్రెష్ అయ్యాను అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ మై వర్క్. ఇవాళ ఏమనుకున్నానంటే, ఈ బెడ్రూమ్లో ఈ వార్డ్రోబ్స్ బయట కూడా డస్ట్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది కదా. సో దాన్ని మొత్తం క్లీన్ చేసేద్దాము. అండ్ క్లీన్ చేయడానికి నేను ఇక్కడ ఈ మైక్రోఫైబర్ డస్టర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది నేను రిలయన్స్ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చానండి 4 years బ్యాక్. చాలా హ్యాండీగా ఉంటుంది ఇది అండ్ చక్కగా డస్ట్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అండ్ దీన్ని వాష్ కూడా చేయొచ్చు, తీయలేం కానీ జస్ట్ అట్లాగే ఆ మాప్ లాగే డిప్ చేసి వాష్ చేసేయచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది. దీంతో క్లీన్ చేసుకుంటాను. అండ్ ఈ సైడ్కి కూడా వీళ్ళు నైట్ ల్యాంప్స్ లాగా ఇచ్చారండి, దీన్ని క్లీన్ చేయాలి. అండ్ నేనైతే ఇప్పుడు నాకు నిజంగా ఈ ఇంట్లో కొంచెం డస్ట్ ఎక్కువే ఉందండి. సో ఐ వాస్ కాంటెంప్లేటింగ్ అనమాట ఒక వ్యాక్యూమ్ క్లీనర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ అగైన్ అక్కడ నా ప్రాబ్లం ఏంటి అంటే, ఎక్కువ మనీ స్పెండ్ చేయకూడదు అండ్ ఎక్కువ స్పేస్ కూడా అది ఆక్యుపై చేయకూడదు. సో నేను వెతుకుతున్నానండి, ఐఎమ్ డూయింగ్ మై రీసెర్చ్. నేను ఏదైనా ఫైనలైజ్ అయ్యి ఒకవేళ ఇఫ్ ఐ పర్చేస్ సంథింగ్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ. ఇప్పటికైతే రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉన్నాను. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా అయిపోయినాక నిన్నటి బట్టలు అవన్నీ ఫోల్డ్ చేసేసానండి. చేసినప్పుడు కొంచెం బాటమ్స్ అవి ఏవైతే ఉంటాయో నేను అప్పటికప్పుడు ప్రెస్ చేసి లోపల పెట్టేసుకుంటాను. లేకపోతే అది పైలప్ చేశాను అంటే నాకు చాలా బద్ధకం వస్తుందండి. అండ్ అన్ని బాటమ్స్ ఇట్లాంటివి చిన్న చిన్నవి నేను ఇంట్లో ప్రెస్ చేసుకుంటాను, మిగతావి దోబీని పిలిచి ఇస్తాను. సో ఇవైతే మనం చేసేసుకోవచ్చు కదా అనేసి ఫోల్డ్ చేసి పెట్టేటప్పుడే దీన్ని ప్రెస్ చేసేసి అయితే పెట్టుకుంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.